మనిషికి గొడ్డుకి తేడా ఇదే. జై శ్రీరామ్. కోపానికి వశపడిపోవటం పెద్ద కష్టమేమీ కాదండి. క్రోధానికి వశమైపోయానన్న నాడు ఎంత తప్పుడు పనైనా చేస్తాడు. మీరు చూస్తున్నారుగా, తెల్లవారు లేస్తే కోరిక తీరకపోతే క్రోధం, తీరితే సంతోషం. ఈ రెండు అక్కా చెల్లెళ్ళు. ఆ క్రోధం ఎంతెంత దూరం వెళ్తున్నాయి, ఎంత పైశాచికంగా పనులు చేయిస్తున్నాయి. మీరు మనిషికి పోలీసుల్ని పెట్టలేరుగా. కాలేజీకి వెళుతుంటే ఎవడి మనసులో ఏముందో తెలుసుకొని నిరంతరం కాపాడడానికి ఈ దేశంలో పోలీసుల్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రతి అడుగుకి 5 పోలీసుల్ని పెట్టినా శాంతి భద్రతను రక్షించడం కుదరదు. నువ్వు ప్రేమ అన్న పేరు చెప్పి కామంతో ప్రవర్తించడం, ఆడపిల్లల్ని చంపడం, యాసిడ్లు పోయడం, కత్తులతో పొడవటం, జిహాదీలుగా బ్రతకటం, ఇలాంటి చేష్టితాలు సమాజంలో జరుగుతున్నాయంటే దానికి క్రోధమే కారణం. మారవలసింది మనము, మారవలసింది మనసు. అందుకే క్రోధాన్ని జయించాలంటే మనసుని నిగ్రహించుకొని, క్రోధం యొక్క పరిమితిని తెలుసుకొని నిగ్రహించుకొని, మనిషిని మార్చడానికి క్రోధం ఎంతవరకు పనికి రావాలో అంతవరకే ఉంచి, వ్యవస్థ చక్కబడ్డ తర్వాత నిప్పు మీద నీరు పోస్తే ఎలా చల్లారుతుందో అలా క్రోధాన్ని చాలా త్వరగా వెనక్కి తీసేయగలగాలి. లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుందండి? మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో ఎంతమంది క్రోధాన్ని జయించారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.